అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు నాన్సీ నిన్సీ సిస్టర్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. అందరికీ ఎంతో ఇష్టమైన పచ్చిమిర్చి టమాటా చట్నీ తయారీ విధానం చూద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు: పచ్చిమిర్చి తగినన్ని, టమాటా ముక్కలు, కరివేపాకు, చింతపండు, ఉల్లిగడ్డ, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయలు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తరువాత పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, జీలకర్ర, ధనియాలు వేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మరలా కళాయిలో కొంచెం నూనె వేసుకొని టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత చింతపండు వేసుకోవాలి. టమాటా ముక్కలు ఈ విధంగా ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. పచ్చిమిర్చిని ఈ విధంగా కొంచెం నూరుకున్న తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలి. తరువాత ఉల్లిగడ్డ వేసుకొని నూరుకోవాలి. తరువాత టమాటా ముక్కలు వేసుకొని మెత్తగా నూరుకోవాలి. ఎమ్మి పచ్చిమిర్చి టమాటా చట్నీ రెడీ. ఇంతే, ఇంకా బౌల్లోకి తీసుకోవడమే.